ఇది ఊహ మాత్రమే, కానీ నాకు ఇది నచ్చింది. మీకు వద్దు, చాలు. నీ మీదొట్టు కార్తీక్, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమైంది వీళ్ళకి? అదేమా నాకు కూడా అర్థం కావడం లేదు. నీ కొడుకు అబద్ధం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు. బుక్ అయిపోయానే. రే జెన్నిఫర్ చాక్లెట్ ఇచ్చిందో. నిజంగా జెన్నిఫర్ ఇచ్చిందారా? అవునరా. అయితే ఓకే. ఇది నాకు. ఇదిగోరా తీసుకో. నాకురా. మావా నీకు యోగమే లేదురా. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా. కోపంగా చూడకు, చెప్తాను రా. క్రికెట్ ఆడడానికి లేట్ అవుతుందని చెప్పి ఇంట్లో నుంచి తొందరగా బయలుదేరి వస్తున్నానా, సరే వచ్చే దారిలో మురళి అని ఓ అందమైన పిలుపు వినిపించింది. ఎవరా అని తిరిగి చూస్తే మనజేనియా. అవును, తను ఇంటి ముందు నుంచోనుందిరా. ఏంటని అడిగా. చాక్లెట్ తెచ్చిస్తావా అని అడిగింది. నెక్స్ట్ సెకండ్ 4 చాక్లెట్ తీసుకొని తన ముందు నుంచున్నా. చాక్లెట్స్ తీసుకొని థ్యాంక్స్ చెప్పిన తను నాకు చాక్లెట్ ఇచ్చింది. తర్వాత చాక్లెట్ మాత్రమేనా అని నేను అడిగాను. దానికి ఏమంది, మరి ఏం కావాలి అని తను అడిగింది. ఏం కావాలో డైరెక్ట్ గా అడగలేకపోయినరా. నాకేం చెయ్యాలో తోచలేదురా. అలాగంట పెట్టరా. అలాగే మైండ్ బ్లాక్ అయిపోయిందిరా. నువ్వేస్ట్ రా బామర్ది. నువ్వే కావాలంటూ గట్టిగా కౌగులించుకుని ముద్దేవకపోయావా? నీకు ఆ తాటే రాలేదా? అరే మావా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఎలాగరా? ఒక్క చేతిలో చాక్లెట్, ఈ బుగ్గ మీద జెన్నీ పెట్టిన కిస్సు. భలే వాసనగా ఉందిరా. రే తను నిజంగా కిస్ చేసిందా? రే చచ్చి స్వర్గాన్ని ఉన్న మా నాయనమ్మ మీద ఒట్టురా. రే ఎక్కడికి వెళ్తున్నావు? కంప్యూటర్ క్లాస్ కి. పోరా అప్పు, చదివి ఏం పీకుతావురా? నేను ఉడుక్కోవాలని అలా చెప్పాడని అప్పుడు నాకు తెలియలేదు. రే ఇడేదో రాసుకొచ్చాడ్రా. రే బామర్ది, ఏంట్రా మావా? కిస్సు ని ఊరికి కూతురు కోసావు కదూ. నమ్మేశావా? నిజం కాదా? కొత్త చాక్లెట్ ఎలా తినేది? అలా జరుగుద్దని ఓ చిన్న ఫీలింగ్ లేరా. స్టూడెంట్స్, ఈ రోజు మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ చాక్లెట్ రాబడి పెట్టుకొని నాకు కోరా. ఒక CPU ఇంకా కీబోర్డ్ కూడా అవసరం ఉంటుంది. నేను కొంచెం లక్కీ ఫెలోనే అని చెప్పొచ్చు. కంప్యూటర్లో చేసే ప్రతి ప్రోగ్రామ్ దీనిలోనే స్టోర్ అవుతుంది. ఒక మనిషికి బ్రెయిన్ ఎలాంటిదో కంప్యూటర్కి CPU అలాంటిది. మనం తయారు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా కీబోర్డ్లో స్టోర్ అవుతుంది. వాట్ ఆర్ ద బైనరీ డిజిట్స్? బైనరీ డిజిట్స్ కడుపులో తిప్పుతుంది టీచర్. బాగా నొప్పిగా ఉంది. శివ, కార్తిక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. అయ్యో వద్దు టీచర్, నా వల్ల వాడు చదువు పాడవుతుంది. ఇంటికి వెళ్ళి పొట్టకి వంట అవుతాం రాస్తే సరిపోతుంది. ఓకే, యు కెన్ గో. ఎటువంటి అబద్ధాలు చెప్పి తనని చూడడానికి వెళ్ళిపోయేవాడిని. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ రోజు